బ్రదర్ సోమవారం దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. ఓకే. టీటీడీ ఏర్పాట్లు కానీ వస్తువులు సదుపాయాలు ఎలా ఉన్నాయి? లాస్ట్ గవర్నమెంట్గా ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్లో ఇప్పుడు ఎలా ఉన్నాయి? లాస్ట్ గవర్నమెంట్లో టీటీడీకి ఎవరైనా సరే తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకోవాలనుకుంటే ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళు. ఎందుకంటే వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా సరైన సదుపాయాలు లేక చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా క్యూలో నిలబడితే మాత్రము పాలు బిస్కెట్లు లేకపోతే ఈ చక్కెర పొంగలు ఏదో ఒకటి తినడానికి అనేది మధ్యలో ఇచ్చేవాళ్ళు. కాబట్టి అందరూ ఎంతసేపు గంటలుగా సోమవారం దర్శనకి లేట్ అయినా సరే వెయిట్ చేసి మరీ మనం దర్శించుకుని వెళ్ళాలని కోరుకుంటున్నారు. అప్పుడులో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ సోమవారం దర్శనకి వెళ్ళాలనుకుంటే ఏమి సౌకర్యాలు లేవని చెప్పి చాలా మంది రాక చాలా బాధపడేవారు. ఓకే. ఇప్పుడు అన్నప్రసాదం ఎలా ఉంది, అప్పట్లో ఎలా ఉంది? అప్పుడులో అన్నప్రసాదం కోసం చాలా మంది కూడా చూశారు. ఎంత కాంట్రవర్సల్ కూడా జరిగింది. సదుపాయమైన భోజనం పెట్టేవాళ్ళు కాదు, కూరలు బాగుండేవి కాదు, సాంబారు అవన్నీ బాగుంది. ఇప్పుడు అన్నప్రసాదంకి తినాలని చాలా మంది అనుకుంటున్నారు. పెద్ద వాళ్ళు కూడాను కోటీశ్వర్లు కూడాను అన్నప్రసాదం ఇక్కడ తినేసే వెళ్ళాలి అని కొనుక్కుంటున్నారు. అంటే అర్థం ఏంటి, ఎక్కడ దేంట్లో కూడా కాంప్రమైజ్ అనేది మాత్రము ఎన్డీఏ గవర్నమెంట్ లో తిరుపతి దేవస్థానానికి మాత్రము ఏటి లోటు చేయకూడదు అనే ఒక కార్యక్రమం అనుకుంది. కాబట్టి ఖచ్చితంగా ఏ ఒక్క భక్తులు కూడాను ఇక్కడ ప్రసాదం తినేటప్పుడు కాంట్రవర్సల్ ఎవరు మాట్లాడకుండా వెళ్తారు. ఓకే. ఎస్వి గోశాలలో గోవులు చనిపోతున్నాయి అంటూ ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారం వాస్తవం అనుకుంటున్నారా, అవాస్తవం అనుకుంటున్నారా? వాస్తవాన్ని అనుకుంటున్నాను. ఓకే. ఎవరు ఈ ప్రచారం చేస్తున్నారు? అయితే అపోజిషన్ పార్టీ వాళ్ళే చేస్తున్నారు. అన్నయ్య ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము శ్రీకాకుళం జిల్లా టెక్కల నుంచి వస్తున్నాం. ఓకే. సోమవారం దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. ఇది వరకు చిన్న ఇబ్బందులు ఉన్నా ఈసారి చాలా చక్కగా జరిగింది. ఓకే. అంటే ఇంతకు ముందు ఎటువంటి ఇబ్బందులు ఉండే, ఇప్పుడు ఎలా ఉంది? క్యూ లైన్ లో చాలా లేటు, తర్వాత సమ్మర్ అవడం చాలా మంచి ఏర్పాట్లు చేశారు. పూల్ పెయింట్లు వేసి అక్కడ ఇబ్బంది కలగకుండా పైన టెంట్లు కట్టి చాలా బాగా జరిగింది. మధ్యలో అన్నపానీయాలన్నీ అందించి చాలా బాగా జరిగింది సార్. ఓకే. అంటే నేను అడుగుతుంది గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో పోల్చుకుంటే ఈసారి ఇంకొంచెం బానే ఉంది. ఎక్కడ కూడా వచ్చినందుకు ఇబ్బంది పడకుండా దర్శన భాగ్యం, స్వామివారి దర్శన భాగ్యం చాలా చక్కగా జరిగి చాలా ప్రశాంతమైన వాతావరణం జరిగింది సార్. ఓకే. అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి, అలాగే శ్రీవారి లడ్డు ప్రసాదం ఎలా ఉంది? చాలా బాగున్నాయి. ఎప్పుడులాగా ఈ మధ్య మనకి అన్న ప్రసాదంలో కావాల్సిన పాయసం, తర్వాత వడ కూడా పెట్టి చాలా బాగుంది. ఆ సాంబార్ కూడా కొంచెం మార్పులు చేసి చాలా చక్కగా బాగుంది. పెద్దమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి వచ్చామండి. ఓకే. దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగిందండి. చాలా అవకాశాలు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. అంటే టీటీడీ వారి సదుపాయాలు గానీ, ఏర్పాట్లు గానీ, వస్తువులు గానీ ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయండి. మాకు ఎప్పుడు చాలా లేట్ అయ్యేది. ఈసారి 2 గంటలలో బయటపడ్డామండి. ఫుడ్ పెట్టారు, కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చారు. మర్యాదగా అందరి తోపులాట ఏం లేదు. సవ్యంగా అందరు వచ్చి పలకరింపి బాగా చేశారండి. మాకు మంచిగా అనిపించింది. భగవంతుడు ఇప్పుడు ఉన్నాడా ఇక్కడ నిజంగానే అనిపించిందండి. అంటే గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అయితే చాలా అవస్థలు పడిపోయండి. చిన్న పిల్లలు తీసుకొని కొంచెం అవస్థలు చాలా పడ్డారు. చిన్నపిల్లలు నేను కూడా వచ్చాను, గతంలో కూడా నేను గోవింద మాల వేసుకొని కూడా వచ్చాను. నేను చాలా కష్టాలు అయినాయండి. అంటే ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చారమ్మా? నేను మొన్న 4 సంవత్సరాల కింద వచ్చానండి. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అయినాయండి. ఇక చెప్పకూడదు కానీ చాలా ప్రాబ్లమ్స్ అయినాయి. ఇప్పుడైతే చాలా బాగుందండి. ఓకే. అన్నప్రసాదం ఎలా ఉందమ్మా? అన్నప్రసాదం అబ్బో ఎంత అంటే అంత ఇస్తున్నారు, లిమిట్ అని లేదు. బాగుంది. తండ్రి ఇట్లని అందరినీ చల్లగా చూసి ఏపీ గాని తెలంగాణ గాని ఏ రాష్ట్రం నుంచి ప్రతి ఒక్కడు భక్తుడే తండ్రికి. తమిళనాడు గాని కర్ణాటక అందరం భక్తులమే. ఆడోళ్ళని మహిళలకు ఏర్పాట్లు ఎలా ఉన్నాయా? మహిళలకు అందరికి ఉన్నాయి. పిల్లలకు కూడా పాలు ఇవ్వడానికి కూడా వాళ్ళు సెక్యూరిటీ గార్డ్ అమ్మ అక్కడ కూర్చో ఫ్యాన్ కింద అని చెప్తున్నారు. తల్లులు పాలిస్తే మళ్ళీ క్యూ లైన్ లో పంపిస్తున్నారు. ఆ సదుపాయం కూడా ఉందండి.